విజయవాడలోని సింగ్ నగర్లో వరదల్లో చిక్కుకున్న బాధితులకు మేమున్నామంటూ గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగు యువత నాయకులు ముందుకొచ్చారు. మంత్రి లోకేష్ స్ఫూర్తితో 50,000 రూపాయల విలువైన మంచినీటి క్యాన్లు, బిస్కెట్స్ను బాధితులకు పంపిణీ చేశారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు దాతలు అందించిన బియ్యంతో పాటు 10 రకాల నిత్యావసర సరుకులను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. 4 రోజులుగా సుమారు 5,000 మందికి మంగళగిరి నియోజకవర్గంలో డోలాస్ నగర్, మహానాడు, అలాగే టిట్కో ఇళ్లలో లింగంశెట్టి అసోసియేట్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి స్ఫూర్తితో మనం ఈ సేవా కార్యక్రమాలని మొదలు పెట్టడం జరిగింది. సింగ్ నగర్ కానీ, పాయకారావుపేట కానీ, కండ్రికి కానీ లోపల సందులకు ఏదైతే ఉందో ఆ సందుల్లోకి వాటర్ ప్రాబ్లం ఉందని గమనించి ప్రభుత్వం ఇప్పటికే పాలు, అలాగే మన ఇతర నిత్యావసర సరుకులు గాని, భోజన ఏర్పాటు గాని కార్యక్రమాలు చేస్తుంది. దానికి తోడుగా కుటుంబానికి సరిపోయే వాటర్ క్యాన్ సుమారు 200 వాటర్ క్యాన్లు, అలాగే 10,000 బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు బస్తాలు ఒక 300 ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం జరుగుతుంది. నారా లోకేష్ గారి స్ఫూర్తితో గత 5 రోజుల నుంచి ఉండవల్లి కరకట్ట దగ్గర ఉన్న పల్లికారులకు ఏదైతే కూడా అన్నం ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ వరదల్లో చిక్కుకున్న బాధితులు మాకు ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తుంది, మంచినీళ్ళు తాగడానికి ఇబ్బందిగా అవుతుందని ఉద్దేశం చెప్పడంతో నిన్న ఒక 400 వాటర్ బస్తాలు, ఇవాళ ఒక 400 వాటర్ క్యాన్లు, అట్లాగే 300 వాటర్ బస్తాలు, 10,000 బిస్కెట్ ప్యాకెట్లు సింగనగర్, పాయికాపురం, కండ్రిక, ఏ అయితే ప్రకాష్ నగర్ ఇవన్నీ ఉన్నాయో వాటికి పంపిణీ కార్యక్రమం, అట్లాగే దాతల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.